కేటీఆర్ హరీష్ రావులకు చక్రధర్ గౌడ్ కీలుబొమ్మ అని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు విమర్శించారు. సిద్దిపేటలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మైనంపల్లి హనుమంతరావు చక్రధర్ గౌడ్ లాంటి నాయకులు గుర్తింపు కోసం విమర్శలు చేస్తారని ఆరోపించారు. అలాంటి వారి గురించి తాను పట్టించుకోనన్నారు. బీఆర్ఎస్ లోని పెద్ద పెద్ద నాయకులపై త్వరలోనే చిట్టా విప్పుతానని వ్యాఖ్యానించారు. అయినా కూడా ఏంటంటే ఇటువంటి చెత్తగాళ్ళు వస్తుంటారు పోతుంటారు, బస్సు ఎంతో మంది ఎక్కుతుంటారు పోతుంటారు. వాని గురించి మాట్లాడితే నాదేం డౌన్ అవుతా. ఇంకా పెద్ద పెద్దోళ్ళ గురించి మాట్లాడేది, పెద్ద పెద్దోళ్ళ గురించి నిద్ర కూడా పోనీయవాలని నేను మెయిన్ పెట్టేది బీఆర్ఎస్ మీద కాన్సన్ట్రేట్. ఈ మధ్యలో ఏంటంటే డబ్బులు ఇచ్చుకుంటే ఇటువంటి వాళ్ళందరినీ ఇంటరప్ట్, ఇటువంటి వాళ్ళు నేను లెక్క పెట్టా. నేను నాకు ఎన్నో హర్డల్స్ వచ్చినా కొట్టుకుంటా, బుల్డౌజ్ చేసుకుంటా పోతుంటా. దట్ ఈస్ మైనంపల్లి. మైనంపల్లి అనేటోడు ప్రాణం పోయినప్పుడే వెనుకడిగేస్తాడు. నాదొక చిన్న వీక్ పాయింట్ మీరు చెప్పండి అని చెప్పి మీడియా వాళ్ళని అడుగుతున్నా. నేను మందు దాగా, పత్తాలాడా, వేరే ఏం అలవాట్లేవు. ఎక్కడ పోయినా కూడా నా వెంబడి 50 మంది గుడ్లకు పోతా. ఒకటి ఏంది, ఉన్నట్టు మాట్లాడతా, గట్టిగా నిలబడతా దేనికైనా. అదే వీక్ పాయింట్ అన్నది. నేను మీడియా సోదరులు అడుగుతున్నా, నీకేమన్నా చెప్పి అడుగుమన్నాడా? వాళ్ళు మన స్థాయి కాదు, వాళ్ళ గురించి అడగొద్దు మీరు. కాంగ్రెస్ రేపిస్తాడు, వాని గురించి రేపిస్ట్ గారి గురించి మాట్లాడితే నన్ను డౌన్ అవుతారు. ఈ గుడిలో ఎందుకు మాట్లాడిస్తారండి? చిత్తగాడు వాడు హరీష్ రావు, కేటీఆర్ గారు ఏం పైసలు ఇచ్చారో ఆ కొడుకులు పైసలే. కానీ మా ఇటువంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కిస్కా బాప్కొని సుంటూ మైనంపల్లి గుర్తుపెట్టు.